నా దగ్గర పోయి నేను తినిపించిన విషయాలు నువ్వు అక్కడ పోయి నువ్వు వరిగడి మళ్ళీ సూపర్ నేపియర్ మొత్తం తినిపించి పాలు రావాలి అంటే టైం వేస్ట్ చేస్తున్నారు. స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. మీరు అది తినిపించడానికి రెడీ ఉంటేనే ఈ రంగంలో రండి, లేకుంటే అవసరం లేదు రంగంలో రాకండి. 1,30,000, 1,40,000, 1,50,000, 1,70,000 బరి మీద పెట్టుకొని తీసుకుపోయిన తర్వాత తిండి పట్టే లేకుంటే వేస్ట్ కాదు. చాలామంది యూత్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఈ డైరీ ఫామ్లో రావాలనుకుంటున్నారు. సో వాళ్ళకి మీకు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు రావాలి అనుకుంటలేదు, వచ్చేస్తున్నారు, వచ్చే ఉన్నారు. ఇప్పుడు నుంచి కాదు, దాదాపు 5-10 years నుంచి వస్తున్నారు. హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈ రోజు అయితే మనము శంషాబాద్ దగ్గర ఉన్న ఒక అతిపెద్ద డైరీ ఫామ్లో అయితే రావడం జరిగింది. అయితే వీళ్ళైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ డైరీ ఫామ్ని సక్సెస్ఫుల్గా రన్ అయితే చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ యొక్క అనుభవాలు అంటే ముఖ్యంగా వీళ్ళు ఎలా స్టార్ట్ చేసిండ్రు, ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసిండ్రు, ఆ తర్వాత ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే మంచిగా సక్సెస్ అవ్వచ్చు, మంచి లాభాలు గడించవచ్చు అనే పూర్తి సమాచారం, ఆ తర్వాత ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నారు, పూటకి ఎంత పాలు ఇవ్వగలిగితే మనకు వర్కౌట్ అవుతుంది అనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అయితే నమస్తే అన్న గారు, మీ పేరు ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా అడ్రస్ చెప్పండి ఒకసారి. నా పేరు మజర్ అండి. మీరు ఉన్నారు మజర్ డైరీ ఫామ్. ఇది అయితే శంషాబాద్ తర్వాత పెద్ద గోల్కొండ ORR ఎగ్జిట్ 15 సబ్ రోడ్కే ఉంటాయి. ఓకే. ఈ ఊరు అయితే చిన్న గోల్కొండ అంటారు. ఓకే. అయితే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 30 సంవత్సరం అయింది. గత 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. అయితే స్టార్టింగ్ మీరే చేశారా లేకుంటే మీ ఫాదర్ వాళ్ళు చేశారా? లేదు అండి, నేను మీరే చేసి. ఓకే ఓకే. అయితే అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఉంది ఇది డైరీ ఫామ్ అనేది? వేరే లేదు, మార్చినాం కాదు, ఒక 4-5 ప్లేస్ మార్చినాం. ఫస్ట్ అయితే మొయినాబాద్లో ఉన్నది నేను స్టార్ట్ చేసినప్పుడు 4 బర్రెలతో స్టార్ట్ చేసి, ఓకే, తర్వాత ఇంక్రీజ్ చేసి 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 4 ఫార్మ్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే కౌంటర్స్ కూడా ఉన్నాయి మాకు. ఓకే. ఓవరాల్గా మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? ఇది అయితే మీరు నిలబడి మాట్లాడుతున్నా, ఇది అయితే నాది సేల్స్ పాయింట్. ఓకే. మన దగ్గర అయితే బర్రెల సేల్స్ ఉంటాయి. ముర్రా జాతి, బనీ జాతి, జాఫరాబాదీ 3 బ్రీడ్స్ అయితే మనం ఇక్కడ నుంచి సేల్ చేస్తారు. అవును, ఫార్మ్స్ లో నుంచి మనకు పాలు కౌంటర్స్కి వెళ్తాయి. ఓకే. అంటే ఇప్పుడు మన దగ్గర 3 బ్రాంచెస్ ఉన్నాయి కదా, అంటే ఓవరాల్ గా అక్కడ 3 బ్రాంచెస్ కలిపి ఎన్ని ఉంటాయి సాధారణంగా? ఓవరాల్ నా దగ్గర 500 పైన 500+ ఉన్నాయి. ఓకే. ఇది ఇక్కడ మనం చూస్తున్న మాత్రం ఓన్లీ సేల్స్ కోసం ఇక్కడ సేల్స్ కోసం. ఓకే. అయితే మీరు సేల్స్ కోసం అన్నారు కదా, ప్రధానంగా మీరు ఇది ఎక్కడి నుంచి తెస్తారనమాట ఇవి బఫెలోస్? ముర్రా అయితే హర్యానా నుంచి వస్తాయి, బనీ జాతి గుజరాత్ నుంచి, జాఫరాబాదీ కూడా గుజరాత్ నుంచి వస్తాయి. ఓకే. సాధారణంగా ఇప్పుడు ఒక పూటకి 6 లీటర్ల నుంచి 8 లీటర్ల వరకు ఇచ్చే గేదె ఎంత రేట్ ఉంటుంది సాధారణంగా? డిపెండ్ ఆన్ క్వాలిటీ, ఈతలు పెట్టి రేట్స్ ఉంటాయి. మినిమం అయితే ప్రజెంట్ అయితే 1,25,000 నుంచి బర్రెలు స్టార్ట్ అవుతాయి. ఓకే. ముర్రాలో, బనీలో. ఇంకా పైన వెళ్తే 1,70,000 దాకా ఉంటాయి. జాఫరాబాదీ అయితే నా దగ్గర హెవీ సైజ్ ఉంటాయి, హెవీ మిల్కర్స్ ఉంటాయి. పూటకు 10 లీటర్స్ 12 లీటర్స్ ఇచ్చేది ఉంటాయి. రోజుకి 20 లీటర్ దాకా 20-24 లీటర్ ఇచ్చేది ఉంటాయి బర్రెలు. అది 2 lakhs నుంచి 2,50,000 మధ్యలో ఉంటాయి బర్రె. ఓకే. అయితే సాధారణంగా ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారా, వాళ్ళు వచ్చి చూసుకొని తీసుకెళ్ళాలన్న వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సెలెక్షన్ చేసిన ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళతో మాట్లాడిపిస్తాం. ఓకే. వాళ్ళు తీసుకుపోయి. అయితే ప్రస్తుతం ఏంటంటే చాలామంది యూత్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఈ డైరీ ఫామ్లో రావాలనుకుంటున్నారు. సో వాళ్ళకి మీకు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు రావాలి అనుకుంటలేదు, వచ్చేస్తున్నారు, వచ్చే ఉన్నారు. ఇప్పుడు నుంచి కాదు, దాదాపు 5-10 years నుంచి వస్తున్నారు. అవునవును. ఎవరు వస్తలేదని లేదు, అందరూ IPS, IAS, జడ్జెస్, IT ప్రొఫెషనల్స్, డాక్టర్స్, అవునవును, గ్రాడ్యుయేట్స్, IT ప్రొఫెషనల్ అందరూ వచ్చే ఉన్నారు. అట్లా అంటే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కానీ అందరూ నిలబడతలేరు, సక్సెస్ అయితలేరు. కారణం ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్ సరిగా తీసుకోవాలి. నేను చెప్పినా కాదు, ముర్రా అంటే హర్యానా నుంచి, గుజరాత్ నుంచి, బనీ, జాఫరాబాద్, ఈ 3 బ్రీడ్సే సక్సెస్ఫుల్. మామూలుగా మన లోకల్గా దొరికేవి అంత అది వేస్ట్ అండి. అది 4.5 months 5 months లో పాలు సగం చేసేస్తాయి. దాంట్లో ఏం దిగుబడి రాదు. బ్రీడ్ తీసుకుంటే కనీసం 7-8 months దాకా పాలు తగ్గదు. ఓకే. సరిగా ఫీడింగ్ కూడా సరిగా ఫీడింగ్ మేనేజ్మెంట్ కూడా సరిగా లేదు. నాకు అడిగితే సూపర్ నేపియర్ కొట్టి జొన్న సొప్ప రైచూర్ నుంచి వస్తాయి. అది ఒక టైంకు 5 kgs. దానాలో అయితే పత్తి చెక్క 2 kgs, కందిపొట్టు వైట్ కిలోన్నర, గోధుమల పొట్టు 1/2 kgs. టైంకి 9 kgs తిండి అయితే పెడుతున్నాం. మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా 2 times. ఏది అయినా ఫీడ్ మనం పెడితే దాంట్లో ఆహారం ఉంటే ఆ ఫీడ్ నుంచే మీకు పాలు వచ్చేది. అయితే సాధారణంగా ఇప్పుడు మనకు డైరీ ఫామ్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, డాక్టర్స్ కానీ, వాళ్ళైతే సూపర్ నేపియర్ పెట్టమంటారు కదా. డాక్టర్ ఎప్పుడైనా బర్రె మేపినాడు? లేదు లేదు లేదు, వాళ్ళ పుస్తకాలను చదువుకుంటారు.
ఒక బేరెకలు కూడా ఎప్పుడైనా బర్రెలు మేపాడు? లేదు. నేను 500 బఫెలోస్ మేపుతున్నా, అందుకోసం చెప్తున్నా కదా. నా దగ్గర బర్రెలు కొనడానికి వస్తే ఆయనకు ఇక్కడ స్లీపింగ్ ప్లేస్ కూడా ఉన్నది, ఫుడ్ కూడా ఫ్రీ ఉన్నది. 2 టైం 3 టైం 4 టైం చూసుకొని బర్రె తీసుకోపోమంటా నేను ఏం ఫీడ్ వాడుతున్నారు వాళ్ళు ముందుగా చూసుకోవచ్చు. ఓకే, వెటనరీ డాక్టర్స్, డిప్లొమా హోల్డర్స్, వాడుకు జ్వరము బర్రెకు ఉంటే పిలిస్తే వాడు ఏమైనా సూది కొట్టి చంపేస్తున్నాడు, వాడు డాక్టర్ కూడా కాదు. అచ్చా, అయితే సూపర్ నేపేర్ కంటే కూడా జొన్న కుట్టి ఆ తర్వాత మొక్కజొన్న ఏమైనా దేవుడు ఇచ్చిన విత్తనాలు మనం కూడా తినేది స్టార్టింగ్ నుంచి అదే మంచిదే. హైబ్రిడ్ కాకుండా అవును, హైబ్రిడ్ కాకుండా సూపర్ నేపియర్ అంటున్నారు, ఒక్కసారి నాటి 3-4 ఇయర్స్ తీసుకుంటున్నారు. దాంట్లో మీ భూమిలో ఏం బలం ఉన్నది, మీరు పైన కోసిన తర్వాత ఏం వేస్తున్నారు, యూరియా, దాంట్లో ఏం బలం ఉన్నది, ఆ బలం ఏముంటే ఇంత లేస్తుంది. కొంచెం ఒక 2 యూరియా వేస్తే ఇంత దాకా లేస్తుంది, దాంట్లో ఏం బలం ఉన్నది? అవును, అదే ప్రాబ్లం. అచ్చా, 8 సంవత్సరం ముందుగా హంసల్ మన దగ్గర బియ్యం ఉన్నది, ఆ గడ్డి వేస్తే పాలు వచ్చేది. ఇప్పుడు ఈ గడ్డి వేస్ట్, హైబ్రిడే. సో అందుకోసం ఏం ఆహారం మంచిగా ఉన్నది అది తినిపిస్తేనే పనికి పాలు వచ్చేది. ఓకే. సో ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు సాధారణంగా మనము స్టార్టింగ్ నుంచి అంటే బర్రె తెచ్చిన నుంచి ఇప్పుడు దూరం బర్రె తెచ్చిన తర్వాత తమ్ముడు ఎట్లయినా 2000 కిలోమీటర్స్ పైననే వస్తాయి. మన దగ్గర వచ్చిన తర్వాత 3-4 డేస్లో సెట్ అయిపోతాయి బర్రె, సరిగా తిండి ఉంటే అంతా ఉంటే. అది సరిగా తిండి కూడా అంటే ఆహారం దేంట్లో ఉన్నది అంటే, నేను 30 ఇయర్స్ నుంచి లైఫ్లో చూసిన ఈ బర్రెల ఫార్మ్స్ నడిపిస్తున్నా అంటే జొన్న సొప్ప కొట్టి మనకు రైతుల నుంచి వస్తాయి. ఒక టైంలో 7 రూపీస్ కూడా ఉండొచ్చు, ఒక టైంలో 10 రూపీస్ కూడా ఉండొచ్చు, 9 రూపీస్ కూడా ఉండొచ్చు, 11 రూపీస్ 12 రూపీస్ కూడా ఉండొచ్చు. అది 5 కేజీస్ డేకి తినిపించాలి అంటే 100 రూపాయలు దాని మీద ఖర్చు ఉన్నాయి. దానాలు పత్తి చెక్క, కందిపోటు, గోధుమల పోటు దానికి 210 ఖర్చు అవుతాయి. ఒక బర్రె తీసుకున్నాను అనుకో, 14 లీటర్స్ బర్రె తీసుకున్నాను